ఎదుటి మనిషిని రెచ్చగొట్టే కైండ్ ఆఫ్ డాన్స్లు. గర్ల్స్ అండ్ విమెన్ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్, డాన్సులు, మూమెంట్స్, అసలు వాటి మీద పాటలు పోస్ట్ చేసి రకరకాలుగా, అంటే అదే పాయింట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు ఈ రోజున టార్గెట్ చేసుకుంటారు. నిజంగా భలే సినిమా అనిపించింది నాకు సినిమా చూస్తున్నంతసేపు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే రామ్ గోపాల్ వర్మ గారి శారీ సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాలు ఆ సినిమా గురించి మీతో పంచుకోవడం కోసం వచ్చాను. నేను మీ నాగేంద్ర కుమార్. ఇది నార్మల్గా ఈ మధ్య రోజుల్లో, అంటే చాలా ఏళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు ఏదో రకరకాల సినిమాలు, అంటే ఆయన మార్క్ సినిమాలు కావు, లేకపోతే ఆయన పొటెన్షియల్, ఆయన స్టామినా, ఆయన జీనియస్కి సరిపోయిన సినిమాలు ఆయన తీయట్లేదు అని ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలనండి, విమర్శలనండి, వ్యాఖ్యానాలనండి విపరీతంగా మనం ఏనాటి నుంచో వింటున్నాం. అయితే వేటిని రామ్ గోపాల్ వర్మ గారు పట్టించుకోకుండా ఆయన పందాలో ఆయన సినిమాలు చేసుకుంటూ చాలా సినిమాలు గత దశాబ్దంలో చూసుకుంటే బోల్డ్ సినిమాలు చేశారు. అయితే ఆయన ప్రజెంట్ చేసిన కంటెంట్ ఎలాంటిదైనా ఆయన టేకింగ్ వాల్యూ కానీ, అంటే స్టూడెంట్స్ ఆఫ్ సినిమా ఆ టేకింగ్ని చూసి నేర్చుకోవాల్సింది, ఎంతో డిగ్రేడెడ్గా మా ఆడియన్స్ ఫీల్ అయిన కథలనైనా కూడా ఆయన చాలా గొప్పగా తెరకెక్కించిన రికార్డు, ఆ బ్రిలియన్స్ రామ్ గోపాల్ వర్మ గారికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక సర్కారు, ఒక ఫ్యాక్టరీ, ఒక రంగీలా, ఒక శివ, ఇలాంటి సినిమాలన్నిటితోని దేశం మొత్తాన్ని ఊపి అసలు చాలా ఉక్కిరి బిక్కిరి చేసిన ఒక గొప్ప డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి అలాంటి రేంజ్ ఆఫ్ సినిమాలే ఎక్స్పెక్ట్ చేయడం అన్నది మనకి అలవాటుగా వచ్చింది. కానీ దాని నుంచి ఆయన బాగా డీవియేట్ అయ్యి ఏవేవో సినిమాలు చేశారు. బట్ స్టిల్ ఆయనకుండే ఫాలోవర్స్ కానీ, ఆయన మేకింగు, ఆయన టేకింగ్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన తీసిన పాత సినిమాలు అన్నింటినీ కూడా ఇప్పుడు పదే పదే చూసుకుంటూ వాటి నుంచి నేర్చుకుంటున్న యంగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కలేదు. ఆ యానిమల్ లాంటి సినిమా తీసిన సందీప్ వంగ కూడా నేను ఆయన సినిమాలు బాగా చూస్తానని చెప్పడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తాలూకా గ్లామర్ కానీ క్రేజ్ కానీ ఏమి తగ్గలేదు. కాకపోతే ఆయనకు తగ్గ, ఆయన రేంజ్కి తగ్గ ప్రోడక్ట్ ఆయన డెలివరీ చేయలేదన్న కోపం, ఆగ్రహం ఆయన మీద చాలామందికి ఉన్నది, ఆయన అభిమానులకు ముఖ్యంగా. అయితే దాని నుంచి మొన్న సత్య చూసి ఆయన మళ్ళీ రిలీజ్లో ఆయనే చాలా మూవ్ అయ్యి, నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని నేను ఏడ్చాను, నేను దారి తప్పిపోయాను, గమ్యం లేకుండా నడిచాను అని చెప్పి ఆయన అంటే సబ్మిషన్ని ఆయన ప్రజెంట్ చేశారు. దాని తర్వాత వచ్చిన సినిమా ఇప్పుడు ఈ శారీ. అంటే ఆయన మొదట శివ సినిమా తీసినప్పుడు కూడా ఆ రోజున్న కాలేజీ లైఫ్కి సంబంధించి, ఈ సొసైటీలో మాఫియాలకు సంబంధించి ఉన్న ఒక ఆస్పెక్ట్ని చాలా అద్భుతంగా తెరకెక్కించి శివతో నేషనల్ వైడ్ రికార్డు క్రియేట్ చేశారు ఆయన. అంచేత ఆయన సినిమాల్లో ఎక్కడో తెలియని ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ, లేకపోతే సోషల్ కాజ్ ఎంత మోతాదు అన్నది పక్కన పెడితే ఎంతో కొంత పాయింట్ అయితే ఉండడం మాత్రం ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు మొన్న ఈ సత్య తర్వాత మరి ఆయనకు వచ్చిన రివల్యూషను, లేకపోతే అంతకుముందు రాసిన కథ ఇది మనకు తెలియదు, కానీ శారీ మాత్రం 100% ఒక సోషల్ పర్పస్, చాలా అద్భుతమైన సోషల్ పర్పస్తో ఆయన చేసిన సినిమా ఇది. ఆయన అంటే డైరెక్టర్ ఆయన కాదు, ఆయన శిష్యుడు ఎవరో గిరి కమల్ అని ఆయన డైరెక్ట్ చేసేది సినిమా. బట్ ఆయన ప్రతి సీను ఆయనే రాశారు, మొత్తం రచన బాధ్యత అంతా కూడా రామ్ గోపాల్ వర్మ గారే రాశారు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండే పర్సను. ఆయన తాలూకు ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఆయన కామెంట్లు ట్విట్టర్లో రకరకాలుగా ఆయన ఎప్పుడూ చాలా లైవ్లో యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. అందుకని ఆ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఆయన బాగా అబ్జర్వ్ చేసినట్టుగా ఉన్నారు. అఫ్కోర్స్ మన కళ్ళ ముందు మన దృష్టికి కూడా అలాంటివి చాలా వచ్చాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలు ఇంత అంత కాదు. అంటే అది ఏ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీ పర్పస్ని దాటి ఇంకా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దాని చుట్టూరా, అండ్ దానిలో చాలా రకాల అరాచకాలు, అనర్థాలు అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా అనేది ఇవాల్వ్ అయిన తర్వాత దాని మీద కూడా ఈ అరాచకాల తాలూకా దండయాత్ర ఎక్కడ ఏమీ ఆగలేదు. దానిలో ముఖ్యంగా బలైపోతున్న వాళ్ళు
ఆడపిల్లలే అన్నది 100% అందరూ ఒప్పుకుంటున్న విషయం, అందరూ బాధపడుతున్న విషయం కూడా. ఈ ఈ రీల్స్ అని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని, షార్ట్స్ అని, అలాగే ఫేస్‌బుక్ అని, యూట్యూబ్ అని ఇలాగా ఎందులోని కూడా గర్ల్స్ అండ్ విమెన్ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్, డాన్సులు, మూమెంట్స్, అసలు వాటి మీద పాటలు పోస్ట్ చేసి రకరకాలుగా, అంటే అదొక స్టైలు, అదొక ట్రెండు, అదొక ఫ్యాషన్గా మారిపోవడంతో దాని పట్ల ఎక్కువ మక్కువ లేదా మోజు, క్రేజు ఇవన్నీ డెవలప్ అయ్యి ఆడపిల్లలు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం వలన దానివల్ల వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఇంట్లో ఒకవేళ ఒక బ్రదర్ వద్దన్నా, ఎందుకంటే బ్రదర్స్కి ఎక్కువగా ఆ సోషల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఏంటి మీ సిస్టర్ ఇలా పెడుతున్నదని ఎవరైనా అనొచ్చు, లేకపోతే తనే చూసి కిందన వచ్చిన కామెంట్లు చూసి సిస్టర్స్ని వారించడమో లేకపోతే వాళ్ళని భయపెట్టడమో ఏదో చేయడం అన్నది ఇంట్లో జరుగుతుంటుంది. తల్లిదండ్రులు అంటే స్లైట్లీ పేరెంట్స్ ఆఫ్ దిస్ జనరేషన్, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం వాళ్ళు గత తరానికి సంబంధించిన వాళ్ళు అవ్వడం, దీంట్లో సీరియస్నెస్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం. అందుకే ఈ రోజున ఏంటంటే ఈ పోలీసులు కానివ్వండి, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు అనండి, సోషల్ రిఫార్మర్స్ కానివ్వండి, వాళ్ళు చాలా గట్టిగా గొంతెత్తి చెప్తున్నారు ఈ సోషల్ మీడియాలో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలాగైనా అరికట్టాలి, దాని తాలూకా దాన్ని ఆ ఎరప్షన్ని కంట్రోల్ చేయాలి అని చాలామంది ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎవ్వరూ తగ్గట్లా. ఆడపిల్లలు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు క్రమబద్ధీకరించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఉమెన్ని వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా గట్టిగా నినాదాలు దేశం అంతా వినిపిస్తున్నాయి. అండ్ మహా అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థాయిల్లో, ఒక సుధామూర్తి గారు కానీ లేకపోతే ఎవరైనా ఒక పేరు చెప్పడానికి ఎంతో గొప్ప స్త్రీలు. మొన్ననే సునీత విలియమ్స్ గారు స్పేస్కి వెళ్ళి వచ్చారు. చాలా కష్టాలు పడి వచ్చింది ఆవిడ అక్కడ ఈ ఓవర్ స్టే అయిపోయి. అలాంటి వాళ్ళు అందరూ ప్రపంచం అంతా చేతులెత్తి దండాలు పెట్టే స్థాయికి ఎదిగిన మహిళామణులు మన సొసైటీలో ప్రజెంట్ టైమ్స్లోని చాలామంది ఉన్నారు. కానీ దాన్ని రివర్స్ ఆర్డర్లో కొంతమంది దాన్ని యూజ్ చేసి ఊరికే సోషల్ మీడియాలోకి వచ్చి రకరకాల పోజులు, రకరకాల భంగిమలు, శారీతోని అంటే పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని కూడా ఆడపిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు. ఎక్కడో ఒక బ్యాడ్ ఐ ఉంటుంది, లేకపోతే ఒక బ్యాడ్ మైండ్ ఉంటుంది, ఒక సిక్ మైండ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ బారిన పడి బలైపోతున్న ఆడపిల్లలు కూడా చాలామంది సొసైటీలో ఉన్నారు. అదే పాయింట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు ఈ రోజున టార్గెట్ చేసి కొట్టారు. నిజంగా భలే సినిమా అనిపించింది నాకు సినిమా చూస్తున్నంతసేపు. ఓకే, ఈ రోజున మీడియా దాన్ని గొప్పగా మెచ్చుకోకపోవచ్చు, ఎందుకంటే మీడియా కూడా రకరకాల సినిమాలు, ఎన్నో సినిమాలు, ఇంకా ఆడిన సినిమా, ఆడని సినిమా, అన్ని సినిమాలు చూసి మీడియా కూడా అలసిపోయిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ రోజున మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన ఈ శారీ అనే సినిమాని మళ్ళీ ప్రత్యేకంగా మెచ్చుకుని దాన్ని చాలా గొప్పగా అభినందించే పరిస్థితుల్లో మీడియా కూడా లేదు. అయినప్పటికీ కూడా అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన డైరెక్ట్ చేయలే, ఆయన శిష్యుడు చేశాడు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు తీసినట్టుగానే ఉంది సినిమా. 100% ఇది ప్రతి ఆడపిల్ల చూడాల్సిన సినిమా శారీ. ఎందుకంటే ఈ భయానకమైన పరిస్థితుల్లోకి వాళ్ళు ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎక్కడ ఎలా చిక్కుకుని ఎలాగ వాళ్ళు తాలూకా పరిస్థితుల్ని, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారన్న దానికి సారీ అనే ఒక సినిమా గట్టి నిదర్శనం. ఒక దృశ్య రూపక సాక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ గారు దాన్ని తెరకెక్కించారు. ఇది అందరూ ప్రతి కుటుంబం చూడాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్నది. వైలెన్స్ యానిమల్ కన్నా వైలెన్స్ ఎవరు తీయలేరు 100%. ఏదో పూర్వం సినిమాల్లో వైలెన్స్ వేరు, యానిమల్ సినిమాతో వైలెన్స్ అనేది చాలా ఒక గొప్ప వేరే టర్న్ తీసుకుంది. ఈ రోజున ఇండియా అంతా చాలా పెద్ద హిట్ అవ్వడంతో దాని తాలూకు ఇన్స్పిరేషన్ అనండి, లేకపోతే దాని తాలూకా కొంత హ్యాంగ్ ఓవర్ సినిమాలో ఆ డైరెక్టర్ కొంతవరకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ సెకండ్ హాఫ్లో కొంతవరకు ఆ వైలెన్స్ అన్నది బాగా కొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా తీశారు. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడికి వాడి దగ్గర ఆ సైకో దగ్గర చిక్కుకున్న తర్వాత ఆ అమ్మాయి పడే బాధల్ని చిత్రీకరించడం కోసం అని కొంత లాంగ్ రెస్టే తీసుకున్న మాట వాస్తవం. లేకపోతే ఆ మాత్రం లెంత్ చెప్పకపోతే ఆ అమ్మాయి ఏమి ఇబ్బంది పడింది, వాడి దగ్గరికి వెళ్ళి
ఏ రకమైన భయానకమైన పరిస్థితులను ఎదుర్కొంది అనేది 100% రీచ్ అవ్వదు. కమ్యూనికేట్ చేయడం కూడా కష్టం. ఏదో ఒక 5 నిమిషాలు చూపిస్తే దానివల్ల ఇంపాక్ట్ రాదు. ఆ ఇంపాక్ట్ కోసమని సెకండ్ హాఫ్లో ఆ సైకో డెన్లో సైకో చోట తీసుకెళ్ళి అమ్మాయిని దాస్తాడు హీరోయిన్ ఈ సినిమాలో. ఆ ఎపిసోడ్ కొంత లెంత్ అయిందని అనిపించింది కానీ బట్ ఆ లెంత్ అవసరం కూడా అనిపించింది సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత. సినిమా చిన్న హారర్ ఫిల్మ్ లాగే ఉంటుంది. హారర్లు గట్ట అంటే ఆయన మొదటి నుంచి సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ సినిమా పర్పస్ ఏంటి, ఆ సినిమా మూడ్ ఏంటి అన్నది మొదటి సీన్ నుంచి చెప్పడం జరిగింది. ఆర్ఆర్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఆర్ఆర్ కొంచెం సౌండ్ ఎక్కువైంది సినిమాలోని, ఇంకొంచెం టోన్ డౌన్ అయితే బాగుండేది. బట్ దాన్ని యాజ్టీజ్గా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇవాళ రేపు బాలకృష్ణ గారు చెప్పినట్టు దబిడి ఎక్కువైపోయింది కాబట్టి సినిమాలకి ఆ మాత్రం ఉండాలని మరి వాళ్ళు అనుకున్నారు ఏంటో నాకు తెలియదు కానీ బట్ 100% నటీనటుల వరకు వస్తే మాత్రం ఇంకా వర్మ గారిని మెచ్చుకునేది ఏమిటి, చాలా అద్భుతంగా రాశాడు. ఎంత డీటెయిల్డ్గా ఒక చిన్న కథ 4 పాత్రల మధ్య సినిమా అది. ఆ 4 పాత్రలతోనే ఆ సినిమాని ఒక 2 గంటల పాటు 2 గంటల మించి సినిమాని చెప్పడం అంటే దానికి ఎంత మాస్టర్లీ టెల్లింగ్ కావాలి. ఆ టెల్లింగ్ అన్నది సినిమాలో 100% ఉంది. అండ్ యాక్టర్స్ వరకు వస్తే దానిలో ఆ సైకో లవర్గా యాక్ట్ చేసిన సత్య అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ నిజంగా. అంటే అమ్మాయి ఆరాధ్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా ఆరాధ్య క్యారెక్టర్ హీరోయిన్ అందులో ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేసింది. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ ఏది ప్రజెంట్ చేయాలో గ్లామరు, హారరు, టెన్షన్కి టెన్షను, ఆ బిల్డప్లు అవన్నీ కూడా అసలు సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది. బట్ ఎక్స్ట్రాడనరీగా ఉందని ఇదేదో చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయి 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను చెప్పట్లేదు. బట్ ఆ కంటెంట్ సోషల్ మీడియాలో వచ్చే ఈ మెలడీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సినిమా ఇది 100% అందరూ చూడాల్సిన సినిమాగా నేను భావించాను. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల చూడాలి, ప్రతి ఫ్యామిలీ చూడాలి. లేకపోతే ఆడపిల్లలు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళి వాళ్ళు పోస్ట్ చేసే వాటి వల్ల వాళ్ళు ఎలాంటి రిపర్కషన్స్ ఫేస్ చేస్తున్నారు అన్నది ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి కనెక్ట్ అవ్వదు, కమ్యూనికేట్ అవ్వదు. ఏదో బ్రదర్స్ కమ్యూనికేట్ అయినా బ్రదర్స్ని సిస్టర్స్ చాలా ఈజీగా నాన్న సపోర్ట్తోనూ అమ్మ సపోర్ట్తోనూ పక్కకు తోసేయచ్చు. బట్ వచ్చే ఎదురయ్యే సమస్యల్ని పక్కకు తోయడం మాత్రం అంత సులభం కాదు అనే కథాంశంతో తీసిన ఈ సినిమా 100% అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే అందరూ చూస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ సోషల్ అవేర్నెస్ అన్నది 100కి 1,000,000 పాళ్ళు పెరుగుతుంది. ఎందుకంటే మనం కళ్ళెదురుగుండా చూసాం నిర్భయ కేసు ఏం జరిగింది, దిశ కేసు ఏం జరిగింది. దిశ చట్టం వచ్చినప్పటికీ కూడా ఇంకా దళిత మహిళలు అక్కడ ఇక్కడ చిన్నారుల దగ్గర నుంచి అరాచకాలకు గురై మానభంగాలకు గురవుతున్న సందర్భాలు మనం పేపర్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆడపిల్లలు వాళ్ళంతటి వాళ్ళే ఈ సమస్యల ఉచ్చులోకి వెళ్ళిపోయి ఈ సమస్యల సుడిగుండంలోకి చిక్కుకుపోవడానికి ఒక గొప్ప వేదికగా సోషల్ మీడియా అన్నది ఉపయోగపడుతున్నది. దాని మీద ఆడపిల్లలు, గర్ల్స్ అండ్ ఉమెన్ అండ్ కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వీడియోలు పెడుతున్నారండి, నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది అనమాట. ఏదో వంటలు, వార్పులు, చీరలు, కూరలు అలాంటి ప్రోగ్రామ్స్ వాటి వల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ చాలా ఇరోటిక్ డాన్సులు, ఒక ఎదుటి మనిషిని రెచ్చగొట్టే కైండ్ ఆఫ్ డాన్సులు, ఆ మూమెంట్స్, బాడీలీ మూమెంట్స్, వాటితో అసలు జనాలు అంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. దానివల్ల వాళ్ళకి ఏదో సంపాదన వస్తుందో ఏంటో మరి నాకు తెలియదు కానీ బట్ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఆడవాళ్ళు కోరి తెచ్చుకునే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఎదురవుతున్నది. దానికి సంబంధించే ఇది చాలా శారీ అనే సినిమా ఒక పెద్ద కనువిప్పు ఈ సమాజానికి ఒక మేలుకొల్పు అని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించట్లేదు. సినిమా అన్నది వర్మ గారు కైండ్ ఆఫ్ ఫిల్ము అండ్ 100% ఇప్పుడున్న హెచ్చిన మోతాదులు వైలెన్స్ అనండి ఇంకోటండి ఆ మోతాదులకు తగ్గట్టుగా ట్రెండింగ్గా ఉంది ఫిల్ము. వన్ షుడ్ సీ ద ఫిల్మ్ శారీ మేడ్ బై రామ్ గోపాల్ వర్మ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.